సరే నాగేశ్వర్ గారు, మొత్తానికి ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాని మోడీ కన్యాకుమారి వెళ్లారు. ఈరోజు అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్లో 45 గంటల పాటు ధ్యానం కూడా చేయబోతూ ఉన్నారు. సో సేమ్ యాజ్ 2014, 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు కూడా అలాగే ధ్యానం చేశారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తుందంటే ధ్యాన ముద్రలో మోడీ కూర్చోవటం అనేది ఇది కూడా ప్రచారం అయిపోయిన తర్వాత ఒక ఎన్నికల స్టంట్ అనేది అభివర్ణిస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఏ విధంగా అనుకోవచ్చు? అంటే ఎన్నికల ఈ ప్రచారం ముగిసిన తర్వాత సైలెంట్ పీరియడ్ అంటారు. సో మోడీ టెక్నికల్గా సైలెంట్గా ఉన్నాడు. సో సైలెంట్ పీరియడ్ అంటే అర్థం ఏంటంటే ప్రచారం ఏ రకమైన ప్రత్యక్ష పరోక్ష ప్రచారం ఉండకూడదు అని. సో అందువల్ల కానీ టెక్నికల్ చూస్తే సైలెంట్ పీరియడ్గా నేను సైలెంట్గా ఉన్నాను అంటాడు కావచ్చు మోడీ. పోనీయండి, ఈ ధ్యానం చేస్తే కనీసం ఈ 45 గంటల పాటు ముస్లిము, ముజ్రా, మంగళసూత్ర ఈ గోల ఉండదు కదా. సంతోషం, ధ్యానం చేయడం తప్పు కాదు. కానీ వాట్ ఈజ్ ప్రైవేట్ యాక్టివిటీ, వాట్ ఈజ్ పబ్లిక్ యాక్టివిటీ, ఈ రెండింటి మధ్య ఒక తేడా ఉండాలి. సమస్య ఏంటంటే మన దగ్గర సమాజంలో పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే ప్రైవేట్ యాక్టివిటీని కూడా పబ్లిక్ యాక్టివిటీగా మార్చేస్తున్నారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ధ్యానం చేయడం అభ్యంతరం ఏమున్నది, కానీ ధాన్యం కూడా లైవ్ టెలికాస్ట్లు ఉంటే టీవీ కెమెరాల ముందే ధ్యానం ఉంటే ధ్యానం అవుతుందా? ధ్యానం అంటేనే ఈ రకమైన మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి ఒక ప్రశాంత చిత్తతతో మనసు లగ్నం చేసి భగవంతునిలో లగ్నం చేసి ఉండడం. సో మళ్ళీ టీవీలో గోలేంటి, పత్రికలో ఫోటోలో గోలేంటి, ఈ వీడియోలో గోలేంటి, యూట్యూబ్లో గోలేంటి అనేది ఆలోచించాలి కదా. కానీ నరేంద్ర మోడీ ప్రత్యేకత ఏంటంటే ఆయన ఏం చేసినా ఆయన పాపులర్ ఇమేజ్ కన్స్ట్రక్షన్కు లింక్ అయ్యే చేస్తారు. మీరు ఆయన తల్లి కాళ్ళు కడిగినా టీవీ కెమెరాలో వచ్చేదాకా కడగలే, మీరు గమనిస్తే. ఈవెన్ వీడియోలు కూడా వచ్చాయి, కారులోనే కూర్చొని ఉన్నారు, టీవీ కెమెరాలో వచ్చాకనే కారు దిగాడు, అప్పటిదాకా ఏదో కారులోనే పని చేసుకుంటున్నారని కూడా విమర్శలు వచ్చాయి. బట్ అదెంత నిజమో నాకు తెలియదు. కానీ సో కాళ్ళు కడిగినవి కూడా టీవీ కెమెరాలు ఎందుకు కవర్ చేయాలి, పేపర్ ఎందుకు కవర్ చేయాలి? ఇప్పుడు మన ఇంట్లో మనము అమ్మకు సేవలు చేయమా? సో ఆ సేవలు చేసుకునేది కూడా ఫేస్బుక్లో పెట్టుకుంటామా, యూట్యూబ్లో పెట్టుకుంటామా? ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ, ఎవరైనా దాదాపు అందరూ, ప్రతి అని చెప్పలేను కానీ తన తల్లిదండ్రుల సేవలు చేయడంలో ఆనందం ఉంటుంది కదా. సో అందువల్ల ఆ తల్లికి చేసే సేవలు, అది కాళ్ళు కడగచ్చు, కాళ్ళు పట్టచ్చు, లేదా ఇంకో రకంగా సహకారం చేయొచ్చు. అవి ఏవి చేసేది ఆ అమ్మ మీద ప్రేమతో చేస్తాను తప్ప దానికి యూట్యూబ్లో వ్యూస్ రావటానికో, ఫేస్బుక్లో లైకులు రావటానికో, ప్రజలు నా మాతృభక్తులు చూసి జేజేలు పలకడానికో నేను చేయకూడదు. అది ఎప్పుడు కూడా చేయకూడదు. కానీ సాధారణంగా నరేంద్ర మోడీ ఆయన అలా చేయలేదు. జనము ఉన్నారు. మీరు అమ్మకాళ్ళు కడగడానికి పోతున్నప్పుడు మీడియాకి చెప్పకపోతే ఎందుకు పోతారో వాళ్ళు ఎట్లా తెలుస్తారు? మీరు తల్లికాళ్ళు కడగడానికి పోతున్నారని చెప్పి టీవీ ఛానళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా టీవీ ఛానల్ వచ్చేవి. మీరు ఇంటికి ప్రైమ్ మినిస్టర్ ఎంబడి ప్రతి క్షణము టీవీ కెమెరా ఉండవు కదా. అందువల్ల దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పొలిటికల్ కన్స్ట్రక్ట్ ఆఫ్ మోడీ సక్సెస్ ఫార్ములాలో అదొకటి. ఆయన ఒక చెయ్యి ఊపినా దాని వెనకాల ఒక పెద్ద ప్రయత్నం, పెద్ద వ్యూహం ఉంటుంది. సో మీరు అందుకే చూడండి, మన రామాలయానికి కూడా సదరన్ ఇండియా పుణ్యక్షేత్రాలు తీర్థాలకే తిరిగారు. దానికి కూడా లింక్ ఏంటి? సౌత్ ఇండియాలో బీజేపీ పెరగదలుచుకుంది. ఎందుకంటే నార్త్ వెస్ట్లో బీజేపీకి సాచ్యురేటెడ్గా సీట్స్ వచ్చాయి కనుక ఇక ఏమున్నా ఉంటే నార్త్ అండ్ వెస్ట్లో తగ్గుతాయి. సో ఆ తగ్గేదాన్ని ఈస్ట్ అండ్ సౌత్తో కంపెన్సేట్ చేసుకోవాలి. అందుకే మీరు ఆంధ్రప్రదేశ్లో లేపాక్షికి వెళ్ళారు, ధనుష్కోడికి వెళ్ళారు, రామేశ్వరం వెళ్ళారు, మొత్తం సౌత్ ఇండియాలో మీరు గమనించండి. అసలు కంప్లీట్లీ సౌత్ ఇండియాలోనే ఎందుకు పర్యటించారు అంటే ఆ రామాలయానికి ప్రాణప్రతిష్టకు తీసుకెళ్లే ఏ నది, ఏ పుణ్యక్షేత్ర దర్శనం, ఏ పుణ్యతీర్థ జలాన్ని తీసుకెళ్లాలన్నది కూడా రాజకీయ ఒత్తుగడలకు లింక్ అయి ఉంటుంది. అందుకే మీకు సౌత్ ఇండియా స్పెసిఫిక్గా పనిచేశారు. చేసేటప్పుడు కూడా మీరు చూడండి, ఆ విజువల్ చూస్తే అలా సముద్ర ఒడ్డున మోడీ ఒక్కడే నడుస్తూ ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ అలా నడుస్తాడు ఎక్కడన్నా? ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత మనుషులు ఉంటారు. కానీ మనకు వచ్చిన వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే వెళ్ళి ఎవ్వరు సపోర్ట్ లేకుండా, అసలు ఏమీ లేకుండా, కేవలం ఒక సాధారణ భక్తునిలాగా వెళ్ళి వచ్చినట్టుగా వీడియోలు వస్తాయి. అందువల్ల మోడీ ఈజ్ వెరీ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ఇట్. సో ఆ మోడీ ప్రత్యేకత అది. మీరు అందుకే ఆయన లండన్ పోతే కర్ణాటక ఎన్నికల సమయంలో లండన్లో కూడా అక్కడ బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరిస్తాడు.
ఎందుకంటే కర్ణాటకలో బసవేశ్వరుడు లింగాయత్ బీజేపీ ఓట్ బేస్కు మూలం, లింగాయత్ వీరశైవ. సో అందుకే అక్కడ వేరే వాళ్ళ విగ్రహాలు ఆవిష్కరించాడు. సో లండన్లో ఉన్న కర్ణాటక ఎన్నికల గురించి ఆలోచిస్తాడు మోడీ. ఆలోచించి కర్ణాటకలో ఉన్న బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మీరు నేపాల్లో ఉన్న పశుపతినాథ్ టెంపుల్లో ఉన్న బయట ఎన్నికలు జరుగుతున్న సమయంలో వెళ్తే రుద్రాక్ష ధరించి కాషాయ వస్త్రాలతో ముందు బయటకు వస్తాడు. సేమ్ టీవీ కెమెరాలు మీరు ఎవరు రావద్దు, ఇది దేవునికి నాకు సంబంధించింది. సో దేర్ అబ్సల్యూట్లీ నో పబ్లిసిటీ. మీరు ఎవరు కెమెరా రావద్దు, వీడియో కెమెరా రావద్దు, ఫోటో కెమెరా రావద్దు, జర్నలిస్ట్ రావద్దు. ఇది కేవలం నా వ్యక్తిగత కార్యక్రమం అన్నాక ఎవరన్నా వస్తారా? మీకు మనం ఎవరన్నా ఇప్పుడు మనం తిరుపతికి పోతాం, తిరుమలకు పోతాం, దైవదర్శనం చేసుకుని ఎవరైనా వస్తారా? మన ఎంబడి మీడియా వాళ్ళు, నేను ఎన్టీవీ, టీవీ9, టీవీ5 అందరికి చెప్పి సో నేను తిరుమల వెళ్తున్నాను, మీరు నన్ను కవర్ చేయండి అనం కదా. తిరుమలకు వెళ్తాం వస్తాం, శ్రీశైలం పోతాం వస్తాం. అంటే నాగేశ్వర్ గారు మనము ప్రధాని ఒకటి కాదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇందా మీరు అన్నట్టు టెక్నికల్గా ప్రధాని మౌనంగా ఉన్నారు. టెక్నికల్గా చూసినా మీడియా కోణంలో అది ప్రధాని కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా పట్టడం లేదు. కానీ మీడియా ఆబ్వియస్లీ ప్రైమ్ మినిస్టర్ ధ్యానం చేసినా, ప్రైమ్ మినిస్టర్ గుడికి పోయినా, ప్రైమ్ మినిస్టర్ యొక్క పుణ్యతీర్థంలో స్నానం చేసినా అది వార్తే కాదని అంటలేదు. కానీ అది పొలిటికల్ పబ్లిసిటీకి అవసరం లేదనుకుంటే దాంతో సంబంధం లేకుండా చేయొచ్చు. ఎందుకంటే అది దైవ కార్యమా రాజకీయ కార్యక్రమంగా అనేది ఆలోచించాలి కదా. దైవ కార్యం అయితే దానికి నాట్ బిఫోర్ ద టీవీ కెమెరాస్ అవసరం లేదు. మోడీ స్థాయికి ఈ పబ్లిసిటీ కూడా అవసరం లేదు. కానీ లాస్ట్ ఎన్నికల్లో గోలోకి పోయింది మనం చూసాం, గో నుంచి బయటకు వచ్చి చూసాం. ఇప్పుడు ధ్యానంలోకి పోయేది చూస్తాం, ధ్యానం నుంచి బయటకు వచ్చేది చూస్తాం. బహుశా ధ్యానం కూడా లైవ్ టెలికాస్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు. సో అందువల్ల నేనేం విమర్శించడం లేదు, దట్ ఈజ్ హీజ్ ప్రిరగేటివ్. మోడీ అలా చేయడం తప్పని నేరమని నేను అంటలేను. అలా చేయడంలో రాజకీయ వ్యూహం ఉందని మాత్రమే అంటున్నాను, అంతే తప్ప అలా చేయడమేమో నేరము, అది రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధము, ధర్మ విరుద్ధము అని నేనేం విమర్శిస్తలేను. సో దట్ ఈజ్ ప్రిరగేటివ్, ఒక్కొక్కరికి ఇష్టం. ఇప్పుడు కొంతమంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఇంట్లో వెంటనే ఫోటోలు తీసి ఆ వ్రతం పూర్తి కాకముందు ఒక 20 ఫోటోలు అప్లోడ్ చేస్తారు ఫేస్బుక్లో. మీరు గమనించండి, అసలు ఇంకా అక్కడికి రానే రాదు. ఏది ఒక వర్తకుడు సముద్రంలో తన అల్లుని తీసుకెళ్ళి వెళ్తుంటాడు, సత్యనారాయణ వ్రతం చేయకుండానే పోతాడు. సో సముద్రంలో పడవ ముగిసిపోతుంది అనకముందు ఇక్కడికి 4 ఫోటోలు అప్లోడ్ అయిపోతాయి. మీకు అంటే సత్యనారాయణ వ్రతం మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఈ ఫోటోలు తీసుడు, ఈ వీడియోలు తీసుడు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం చేసే మధ్యలో సమర్పయామి అంటూ అరే అప్లోడ్ చేసిన వారా ఫేస్బుక్లో అంటుంటారు. నేను చాలామంది మనం చూశాను నేను. సో అసలు ఆలోచనలు మళ్ళొక్కసారి సమర్పయామి అంటాం, అయ్యగారు అది కరెక్ట్గా వీడియో రాలే, ఫోటో రాలే అని. సో అది చేయొద్దా, దట్ ఈజ్ పర్సనల్ చాయిస్ అండి. అది చేయాలన్నా చేయొద్దా అని అంటలేను. నాలాంటి వాడు దైవ కార్యం అనేది ప్యూర్లీ నీకు దేవునికి మధ్య ఇంకెవరు ఉండకూడదని నా అభిప్రాయం. సో ఇంకో అభిప్రాయం ఉండొచ్చు, నేను తప్పనట్టలేం కదా. ఫేస్బుక్లో సత్యనారాయణ ఫోటోలు పెట్టిన వాళ్ళని నేనేం తప్పడతలేను, వాళ్ళకు తీరి ఉండొచ్చు. ఇలా నేను పెట్టడం వల్ల ఇంకా 100 మంది స్ఫూర్తి పొంది 100 మంది కూడా సత్యదేవుని వ్రతం చేస్తారనే ఆలోచన ఉండొచ్చు. మంచి ఆలోచనే, చెడు ఆలోచన ఉంటుంది కాదు. ఇప్పుడు మోడీ ధ్యానం వల్ల ఇంకా లక్షలాది మంది ప్రజలు ధ్యానం చేస్తే మంచిదే కదా. ఇప్పుడు యోగా మోడీ పాపులర్ చేశాడు. మోడీ ఎందుకు చేసినా యోగా మోడీ వల్ల పాపులర్ అయింది, అందుకు సంతోషం కదా. అందువల్ల నేనేం విమర్శ కాదు నా పాయింట్ అలా. నా పాయింట్ దాని వెనకాల ప్రచార వ్యూహం ఉంటుంది, రాజకీయ వ్యూహం ఉంటుంది, అది ఆయన వ్యక్తిగత నిర్ణయము. సో నా అభిప్రాయం అయితే దైవ కార్యము దేవునికి నీకు మధ్యలో ఎవరు ఉండకూడదు, ఎలాంటి టీవీ కెమెరాలు ఉండకూడదు, ఎలాంటి ఫోటో కెమెరాలు ఉండకూడదు. ప్యూర్లీ అది దైవంతో నీవు గడిపే ఏకాంతం. ఇక అందులో మధ్యలో ఇంకే ఆలోచన ఉండకూడదు. సో ఈ ప్రపంచపు ఆలోచనల నుంచి బయటపడాలి మనం. అది ఒక్కొక్కరు అది నా అభిప్రాయమే మోడీ అభిప్రాయం ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో హీ హ్యాజ్ ఎవ్రీ రైట్. ఆయన ధ్యానం చేసినప్పుడు దానికి ప్రచారం కల్పించుకోవాలా వద్దా అనేది ఆయన ఇష్టమే కదా. బట్ సాధారణంగా నేను చెప్పేది మోడీ ఏమి చేసినా వ్యూహాత్మకంగా ఉంటుంది. అది రాజకీయంగా ఆయన పొలిటికల్ పర్సనాలిటీని కన్స్ట్రక్ట్ చేసేదిగా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను నేను. అది రైటా రాంగా అంటే ఇది పొలిటీషియన్. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కనుక తన ఏ పని చేసినా తన రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగపడేలా చేశాడు కనుక ఇంత 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా నడుస్తున్నది. ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు కూడా అధికారం వచ్చే వాతావరణం ఉంది కదా. దట్ ఈస్ వాట్ ద మోడీ ఈజ్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ యూ డోంట్ లైక్ ఇట్, దట్ ఈస్ హౌ ద మోడీ బిహేవ్స్.
మోడీ అలాగే ఉంటాడు, అలా ఉన్నాడు కనుక మోడీ అయ్యాడు.